హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో పుట్నాలు పల్లితో స్పైసీ స్నాక్ అయితే చూపిస్తున్నాను. ముందుగా అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత 1 కప్పు పల్లీలు అయితే వేసుకోవాలి. మీరు తీసుకున్న క్వాంటిటీ ఎక్కువ కూడా తీసుకొని చేసుకోవచ్చు. ఇక్కడ 1 కప్పు పల్లీలు అండ్ కప్పు పుట్నాలతో అయితే చూపిస్తున్నాను. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని పల్లీలను అయితే ఫ్రై చేసుకోవాలి. పల్లీలు అనేది ఫ్రై అయ్యేలోపు అయితే పొట్టు తీయని 8 వెల్లుల్లి కానీ 10 కానీ తీసుకొని కచ్చాపచ్చ అయితే దంచుకోవాలి. పొట్టు తీయకుండా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత పల్లీలు మనకు ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇక్కడైతే కొద్దిగా ఫ్రై అయిపోయి కరివేపాకును కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లోనే మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు పల్లీలు అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం కచ్చాపచ్చ దంచుకున్న వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత కప్పు పుట్నాలు అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా పుట్నాలు యాడ్ చేసుకొని మొత్తాన్ని అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ లైట్గా పుట్నాలు కూడా ఫ్రై అయ్యి టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. తర్వాత టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. తర్వాత వేయించిన జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోవాలి. టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. ఏవి వేయకపోయినా కానీ చాట్ మసాలా అయితే కంపల్సరీ, ఎందుకంటే ఎక్స్ట్రా టేస్ట్ అనేది దీంతోనే ఉంటుంది. సో మొత్తాన్ని అయితే మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు అయితే పట్టట్లేదు ఉప్పు కారాలన్నీ పల్లీలకు. సో దానికోసం అయితే 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకొని మొత్తాన్ని అయితే మంచిగా ఉప్పు కారాలు పట్టేటట్టు పల్లీలకు పుట్నాలకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ఇవి చల్లారనివ్వాలి. మనం వేడిగా వేసామనుకోండి తొందరగా ముక్క వాసన అనేది వస్తుంది. సో అందుకోసమనే ఇవి చల్లారిన తర్వాత ఒక బాక్స్లో వేసుకొని అయితే మనం స్టోరేజ్ చేసుకోవచ్చు. ఇవి 6 మంత్స్ వరకు కూడా స్టోరేజ్ ఉంటుంది. సో ఇవి ఎలాంటి ఖరాబ్ అవ్వవు. అలాగే ఈవినింగ్ స్నాక్స్కి తొందరగా అయిపోతుంది. అలాగే పల్లీలు పుట్నాలు హెల్తీ కూడా, లెస్ ఆయిల్ కదా, చాలా బాగుంటుంది. మీకు కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.